In the fire, they will come a leader. Oh, this Gambhiram. అరే ఆగండి ఆగండి మావా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే నెక్స్ట్ వీడియో ఏం చేయాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక మొదలెడదామా? బుజ్జితల్లి, ఆర్సీబీని పొంత పెట్టడానికి మన వాళ్ళంతా ప్రిపేర్ అయ్యారా లేరా? ప్రాక్టీస్ మ్యాచ్ లో మన బ్యాటర్లు దుమ్ము దులిపినారు. అభిషేక్ 90, ఈశాన్ 70, రెడ్డి 70, సలీల్ అరోరా 70, అలా చూసుకుంటూ వెళ్తే అందరూ దంచి కొట్టేసినారు. ఇక ఈ బ్యాటింగ్ మెయింటైన్ చేస్తే ఇక ఈ సీజన్ లో 300 పక్కా. బుజ్జితల్లి, ఈ ప్రాక్టీస్ మ్యాచ్లు పెట్టేది బ్యాటర్ల కాన్ఫిడెన్స్ పెంచడానికో లేక బౌలర్ల కాన్ఫిడెన్స్ తీయడానికో ఏం అర్థం కావటం లేదు. అరే మన దగ్గర ఉన్నది అంతంత మాత్రం బౌలర్లు. మ్యాచ్ స్టార్ట్ కాకముందే వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా తీసి పడతాం అనుకుంటున్నారా ఏంటి? ఏదో ప్రాక్టీస్ మ్యాచ్ అంటే 190 200 కొట్టాలి, కానీ 250 280 కొట్టడం ఏంటి? అరే ఇప్పుడు మన బంగారాన్ని మనమే ఎక్స్పోర్ట్ చేసుకున్నట్టుంది. ఎస్ఆర్హెచ్ దగ్గర ఉన్న ధైర్యం, బలం, కుండ ధైర్యం అంతా బ్యాటర్లే. అలాంటిది సీజన్ స్టార్ట్ కాకముందు మన బ్యాటర్లు తడాగా చూపించకపోతే ఎలా? ఈ సీజన్ లో కప్పు కొట్టకపోయినా పర్లేదు, కానీ 300 మాత్రం పక్కా కావాలి. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు అంటే ఎలాంటి బౌలర్లకైనా తగా వడకాలి. మన వాళ్ళ బ్యాటింగ్ తో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు అంటే ఐపీఎల్ లో ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి. కరెక్ట్ గా చెప్పినవే బుజ్జితల్లి. ఇప్పుడు ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో మన బౌలర్లు తడాకా చూపిస్తేనే కదా ఆపోజిట్ బౌలర్లకి సుస్సు కదలేది. అరే ఈ ప్రాక్టీస్ మ్యాచ్ పెట్టినందుకు ఎంత బెనిఫిట్. మన సలీల్ అరోరా అయితే ఏకంగా 5 బాల్కి 5 సిక్స్లు వరుసగా కొట్టి పడేశాడు. అయినా మీ బ్యాటర్లు ఒక్కరే కదా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది, మా బౌలర్లు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. జేజే ఉనత్కడ్, నితీష్ కుమార్ రెడ్డి, జీసన్ అన్సారీ, శివాంగ్ కుమార్, అలా చూసుకుంటే అందరూ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మేము ఇదే కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేస్తాం. ఎస్ఆర్హెచ్ అంటే బ్యాటింగ్ ఒకటే కాదు బౌలింగ్ అని కూడా నిరూపిస్తాం. అరే ఏషియన్ మల్లింగ్ అన్న, మీ శ్రీలంక ఏమో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎప్పుడొస్తా స్క్వాడ్ లకి? మన పెద్ద నాయకుడు, పెద్ద బౌలర్ కమ్మిన్స్ బాబాయి ఇంజర్ తో బాధపడుతున్నాడు. అప్పుడు నువ్వైనా సరే ఫాస్ట్ స్క్వాడ్ లకు రావాలి కదా. ఇప్పుడు పిల్ల బచ్చాలంతా వేసుకొని మ్యాచ్ లకు దిగాల్సి వస్తుంది. అరే నువ్వన్నా ఉండింటే డెత్ ఓవర్ లను ఆడో ఈడో పనికొచ్చేవాడివి. ఇప్పుడు అది కూడా లేకపోయిందే. అరే కిషాను, ఒక్క మ్యాచ్ ఆర్సీబీతో ఎలాగోలాగో మెయింటైన్ చెయ్యి. నెక్స్ట్ మ్యాచ్ లో వస్తాడా ఈ ఏషియన్ మలింగ. ఆ తర్వాత వస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇందా ఊపు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అంటే ఇషాన్ మలింగ్ అనే తోపు. పిసికేస్తా చిక్కిన బ్యాటర్ని వాటిగానే పిసికేస్తా. కమాన్ మై డియర్ ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు, సిద్ధం కాండి. ఈ సీజన్ లో మనకు ఒకటే గోలు, ఒకటే మాట, 300 పిసకడం. మనమైతే మన తూకుని ఆర్సీబీతోనే మొదలు పెట్టాలి. ఎందుకంటే మనం ఆర్సీబీ పైన మొదలు పెట్టాం. ఏప్రిల్ 15, 2024 సృష్టించాం. ఒక విధ్వంసాన్ని సృష్టించాం. నీ అవ్వ ఆర్సీబీకి ఆ రోజైతే నరకమేంటో చూపించాం. 200 250 ఏకంగా 287 రన్స్ కొట్టినాం. ఇక ఈ సీజన్ అయితే ఆర్సీబీ పై ఆరంభంలోనే వట్టిగానే 300 సప్పరిద్దాం. కాటేరమ్మ కొడుకుల ప్రతాపం ఏంటో చూపిద్దాం. అరే పులి, మన బ్యాటింగ్ లైన్అప్ చూస్తే 300 ఏం కర్మ, 350 కూడా వట్టిగానే పిసికి పడేయచ్చు. అరే ఓపెనింగ్ లో దంచి కొట్టడానికి నువ్వు హెడ్, ఆ తర్వాత 1 డౌన్ లో విధ్వంసం చేయడానికి ఈ ఈశాను, ఆ తర్వాత 2 డౌన్ లో 6లు నరకడానికి కూకట్పల్లి క్లాస్ అను, ఆ తర్వాత వీర విధ్వంసం చేయడానికి లివింగ్ స్టోన్, నితీష్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత దొరికింది ఫినిష్ చేయడానికి అనికేత్ వర్మ అయినా సరే, సలీల్ అరోరా అయినా సరే. ఇంత మంచి బ్యాటింగ్ ఉన్న తర్వాత 300 పక్కా.